అస్సలాముఅలైకుం. మొన్నటి రోజు నుండి వాసన్న గారు డబ్బు డిమాండ్ చేసినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా స్టేట్ లెవెల్లో దాన్ని ప్రచారం చేస్తున్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అన్నగారు ఒక మన సామాన్య అంటే మన సీనియర్ కార్యకర్తతో సంభాషణ చేసేదాన్ని ప్రజలతో సంభాషణ చేసినట్టు ఆయన ఏదో డిమాండ్ చేసినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేసి వైసీపీ మీడియా ఈరోజు తిప్పుతా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా కడపలో సీసీ కెమెరాలు ఎంతైనా ఆవశ్యకత ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన గాంజా విజృంభించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఎలా అరికట్టాలని చెప్పి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్స్ని అయితేనేమి ఎవరైతే మన వ్యాపారంలో బాగున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు సీసీ కెమెరాస్కి డొనేషన్స్ ఇవ్వండి అని ఒక బాధ్యతగా అన్న అడుగుతుంటే దాన్ని ఇంకో విధంగా తీసుకెళ్ళి ఆ పేరు దెబ్బతినేలాగా చేస్తున్నారు. ఇది కేవలం వాళ్ళ పార్టీ యొక్క ప్రోద్బలమే. వైసీపీ పార్టీ యొక్క ప్రోద్బలం ఏంటంటే విజృంభించిన గాంజాని అరికడితే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఏడ దెబ్బతింటాలనే ఉద్దేశంతో దాన్ని ఎలా అయినా సరే దీన్ని ఆపాలా అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఈ సీసీ కెమెరాలు పెట్టకూడదు కడపలని వాళ్ళు చేస్తున్నటువంటి విచంద వాదంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది. ఇంకో విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా కార్యకర్తలతో మేము ఏమైనా మాట్లాడుకుంటాము, వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది? మా కార్యకర్తలు మేము బెదిరించినామా? లేదు సరే యోనని ఏమైనా అన్నామా? వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు మాత్రము వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళ బాబాయిని చంపుకొని మా కూడా మేము కోసుకున్నామని చెప్పుకోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ మేము మా కార్యకర్తలకు రెస్పాన్సిబిలిటీ అడిగితే దాన్ని తప్పుడు విధంగా ముందు తీసుకెళ్లారు. ఇప్పుడు వాసన్న గారు అనే విషయం తప్పేముంది? మీరు ఆ సంభాషణ మీరు అందరూ ప్రజలు గ్రహించాలి. ఆ సంభాషణ ఏముంది? మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగినారు. ఆయన ఏమన్నాడు? తండ్రి చాటు బిడ్డలో తండ్రిని అడిగి ఇస్తా అన్నారు. సరేలే అని చెప్పి అన్ని ఆడి నుంచి దాడు అనే దాన్ని కట్ చేసినారు. వీడియో పూర్తిగా వదలాల్సిందే. ఎందుకు పూర్తిగా వదలలేదు దాన్ని? అన్నగారిది ఒక కాన్సెప్ట్ ఏముందంటే ఎవరైతే సీసీ కెమెరాలకు ఇస్తారో ఫస్ట్ వాళ్ళ ఏరియాలోనే ఇన్స్టాల్ చేయాలా సీసీ కెమెరాస్ అని. ఇప్పుడు మన రబ్బాన్ అన్నగారిది లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంది. ఆయన హాస్పిటల్ విషయంలో అన్నగారు డబ్బు అడగడం జరిగింది. ఆడేమవుతుంది? ఆయన ఇచ్చిన డబ్బులు ముందు ఆ స్ట్రీట్కే మొత్తం ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. రేపేమైనా హాస్పిటల్ ఏమైనా దాడులు, హాస్పిటల్పై దాడులు. ఎందుకంటే హాస్పిటల్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతు ప్రజలు పేషెంట్స్ ఏదైనా చిన్న చిన్న పొరపాటు వల్ల ఏమన్నా జరగచ్చు. రేపు ఆ దాడులను కూడా ఖండించాలంటే ఆ సీసీ కెమెరాలు ఉంటేనే కదా. అన్న చెప్పిన మాటని మధ్యలో కట్ చేసి దాన్ని ఫేక్ ప్రచారం చేయాల్సిన అవసరము వైసీపీ పార్టీకి ఎందుకు? ఒక్కటే రీజన్ ఏంటంటే వాళ్ళ గాంజాయి సామ్రాజ్యం ఏడ దెబ్బతింటుంది. ఇంకో విషయం ఏంటంటే గతంలో కూడా వాసన్న గారు 50 లక్షలు ఆయన సొంత డబ్బుని ఇచ్చినాడు. ఎవరిని ఒక కార్యకర్తను అడగలే. 50 లక్షల రూపాయలు కెమెరాలకు ఇచ్చి కడపలో ఇప్పుడు కూడా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు వాసన్న గారి లక్ష్యం ఏంటంటే వీధిలో కెమెరా ఉండాలా, దాని కొరకు ఆయన అడుగుతున్నాడు. దాని తప్పేముంది? దాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకెళ్తున్నారు? మీరు ట్రోల్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది ఏం లేదు. ఇంకా డొనేషన్స్ వస్తున్నాయి. మీరు దాన్ని నెగిటివ్ వేగా తీసుకెళ్తున్నారు, కానీ దాన్ని ప్రజలు పాజిటివ్ వే గ్రహిస్తున్నారు. సీసీ కెమెరాలు బిగించడం వల్ల ఎంత మీరు ఈ ప్రమాదాల నుంచి కడపను కాపాడచ్చు తెలుసు కదా అందరికి. ప్రజలకు తెలియదా? ఏరియాస్లో సీసీ కెమెరాస్ ఉంటే దొంగదానికి భయపడతారు, గాంజా తాగేదానికి భయపడతారు, గాంజా అమ్మేదానికి భయపడతారు. స్త్రీలు స్వతంత్రంగా తిరగచ్చు, ఏ ఆకతాయిల నుంచి కాపాడుకోవచ్చు కడపను. పోలీస్ డిపార్ట్మెంట్కి ఈజీగా ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారికి కూడా బాగుంటుంది పరిపాలన చేయాలంటే. అన్నగారి లక్ష్యం ఏంటంటే కడపలో సీసీ కెమెరాస్ బిగించాలా. దీనికి ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఇవ్వండి, ఎంత మొత్తమైనా ఇవ్వండి. ఆ సీసీ కెమెరాలు మొత్తానికి ఎంతైతే తక్కువ పడుతుందో మిగతా ఎంత 50 లక్షలు కానీలే, 60 లక్షలు కానీలే, ఎంత డబ్బు తక్కువ పడితే ఆ డబ్బు నేను ఇస్తా అని చెప్పాను అన్న. ఇంకోటి చెప్తాను చూడండి, అన్నగారు తీసుకునే డబ్బు అన్న కోసం కాదు, కడప కోసం, కడప ప్రజల కోసం. ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించినవా ఒక సీసీ కెమెరా కంపెనీ పేరు మీద చెక్స్ తీసుకుంటున్నారు. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సూచించిన వారే. అన్న సొంతంగా చెక్కులు తీసుకుని అన్న పేరు మీద తీసుకోవడంలే. ఇంకోటి వీళ్ళ మాదిరి గతంలో మన కరోనా సమయంలో
వీళ్ళు వ్యాపారస్తులు కాడ లక్షలు విత్ క్యాష్ తీసుకున్నారు. దీని ప్రూఫ్ చూపిస్తాను చూడండి. లక్షలు ఈ ఫోటోలో చూడండి ఎవరెవరు ఉన్నారు. మాజీలు ఉన్నారు, ఇద్దరు, ఒక ఆయన షాడో ఉన్నాడు చూడండి. లక్షలు వసూలు చేసినారు. ఈ లెక్కంతా ఏం చేసినారు? గాంజాలో ఏమైనా రొటేషన్ చేసినారా? గాంజాలు రొటేషన్ చేసి ఇప్పుడు సీసీ కెమెరాస్ మీ వ్యాపారాలు ఆగిపోతాయని చెప్పి స్టేట్ లెవెల్లో డ్రగ్స్ ముఠాకు చేతిలో ఇచ్చేసి ఆ వీడియో తిప్పుతున్నారా మీరు? ఈరోజు మీరు ట్రోల్ చేయడం వల్ల ఇంకా డొనేషన్స్ వస్తున్నాయి. ఆ డొనేషన్స్ కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. వాళ్ళు ఒక కంపెనీ పేరు సూచించారు. ఏమని సూచించారంటే కేహెచ్కే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళ పేరు మీద చెక్స్ వస్తాయి. ఈరోజు అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని నా వంతుగా నేను 50 డబ్బులు ఇస్తున్నాను. నా స్తోమత పరంగా నేను కూడా, ఇది మా విద్యా సంస్థలు, విద్యా సాధన కాలేజెస్, విద్యా సంస్థల తరఫున నేను 50,000 డొనేషన్ ఇస్తున్నాను. ఇది మా టీడీపీ పార్టీ ఒక ఘనత. ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొంటాడు దీంట్లో. డివిజన్ ఇన్ఛార్జ్ కాడి నుంచి, బూత్ ఇన్ఛార్జ్ కాడి నుంచి ప్రతి ఒక్కరు డొనేట్ చేస్తారు. అన్న బరాబర్ అడుగుతాడు, అందరిని అడుగుతాడు. ఆయన కోసం అడుగుతున్నాడా? చెప్పండి. ఎవరి కోసం అడుగుతున్నాడు? కడప ప్రజల కోసం అడుగుతున్నాడు. అన్న ప్లాన్ ఏంటంటే కడప నిండా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలా. ఈ సిస్టమ్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించాలా. ఈ గొప్ప కార్యక్రమాన్ని అన్న గొప్పగా దీన్ని ముందు తీసుకోవాలని అనుకుంటున్నారు. దీన్ని మీరు ఇంకో విధంగా చెప్తారా? ఆయన అంటాడు, గత ముఖ్యమంత్రి, మేము చేసింది కొండంత, చెప్పుకునింది గోరంతా. అయ్యా, మీరు గోరంతా చేసి కొండంతా చెప్పుకున్నారు. ఇప్పుడు జరిగిన సన్నివేశం కూడా ఇది జరిగింది గోరంతే, కొండంతా సృష్టించి చెప్పినారు మీరు. ఇక్కడ ఏం లేదు. మా కార్యకర్తలతో మేము మాట్లాడుకుంటే మీరు దాన్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నామని చెప్పి కొండంతా చేసి చెప్పినారు. మీరు మీ వైసీపీ కార్యకర్తలు కానీ దుష్ప్రచారాన్ని చేయడము, ఈ గాంజా అమ్మకాల్లో పాల్గొనడము, సొసైటీని దెబ్బతినడము, ప్రజలలో అశాంతి కలపడము, ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే గొప్పగా చేసి చూపించడము. ఇప్పుడు మీరు చేసిన ఈ ట్రోల్ వీడియో కన్నా మేము ఎత్తడం మొదలు పెడితే మీ ప్రభుత్వం మీరు చేసేటవన్నీ ఈ నుంచి 50 సంవత్సరాలు ప్లే చేయొచ్చు. అన్ని పొరపాట్లు మీరు చేసినారు. మేము ఏం పొరపాటు చేయకపోయినా కూడా దాన్ని ఏదో పెద్దగా చేసి చూపిస్తున్నారు. నేను హెచ్చరిస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. మీరు మాలో ఉండేది మేమేం చెప్పకుండా కూడా, మా కార్యకర్తలు మేము మాట్లాడకుండా కూడా సహజ సంభాషణను కూడా ఏదో తీవ్రంగా తీసుకెళ్ళి చెడ్డపేరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఏం చేయలేరు. మీరు చేసే ఈ చెడు ప్రయత్నం అంతా మాకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మా స్వభావం మంచిది, మా లక్ష్యం మంచిది. మేము అనుకున్నది ఏదైనా చేసి చూపిస్తాం. అది ఏదైనా అభివృద్ధి వైపే చేస్తాం, కానీ మీ మాదిరి కబ్జా గొర్రెల పనులు చేసుకుంటా, అన్ని దాపరించుకుంటా ఇట్లాంటి పనులు చేయము. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అయితేనేమి, వాళ్ళ స్టేట్ సోషల్ మీడియా పేజీల్లో అయితేనేమి, ఒక వార్తను పదే వాళ్ళు తిప్పడం మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేంటంటే, స్వచ్ఛ కడప ప్రోగ్రాంలో భాగంగా మా ఎమ్మెల్యే గారు, మా పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు విజిట్కి వెళ్ళిన క్రమంలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడుతో జరిగిన ఒక సరదా సంభాషణని తీసుకొని ఈ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి ఒక అబద్ధమైన ప్రచారాన్ని చేస్తున్న ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా సిగ్గుపడాల్సిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది ఇక్కడ అంశం, సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరాలు అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనమందరం కూడా పార్టీలు ఏమైనా అవ్వచ్చు, ప్రభుత్వాలు ఏమైనా అవ్వచ్చు, గతంలో మనం ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినాం, ఎమ్మెల్యేలుగా పనిచేసినాం, మేయర్లుగా పనిచేసినాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల బాధ్యతను గతంలో మనం ఎందుకు చేయలేకపోయినాం ఈ విషయాలని చెప్పి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోనిచ్చి
ఇవాళ జరుగుతున్న ఒక గొప్ప కార్యక్రమాన్ని వక్రీకరించి ఈ విధమైన వికృతానందం పొందుతున్నారంటే నిజంగా ప్రజలు వీటిని కూడా హర్షించారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది ఒక గొప్ప సంకల్పం. గతంలో కూడా మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత డబ్బులు 50 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కడప నియోజకవర్గ ప్రజల భద్రతను ఏ విధంగా అయితే ఆయన బాధ్యతగా తీసుకున్నాడో మనం అందరం కూడా గమనించి చూసిన విషయమే. అయితే ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని ఆశీర్వదించి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు అప్పగించిన క్రమంలో ఈ నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంలా భావించి ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక చిన్నపాటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ట్రేస్ చేయడానికి చాలా సులభంగా ఉండాలా. రేపు ఈ మనం ఈ శ్రీకారం చుట్టిన ఈ సీసీ కెమెరాలే ఒక అసాంఘిక కార్యక్రమం చేయాలనుకున్న ఎవరికైనా సరే ఒక భయం సృష్టించాలనే ఒక కార్యక్రమంలో భాగంగా ఇవాళ సీసీ కెమెరాలకు సంబంధించిన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ కూడా ఎవరిని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏ ఒక్కరినైనా సరే బెదిరించి ఇప్పటి వరకు ఏదైనా సరే ఒక చిన్న 1 లక్ష రూపాయల డబ్బులు సీసీ కెమెరాలకు ఇప్పించుకున్నట్టు మీరు నిరూపిస్తారా? నిరూపించే దమ్ము మీ సోషల్ మీడియాకు ఉందా? ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మీకు దమ్ముందా? ఇది ఒక సామాజిక బాధ్యతని మర్చిపోయి ఎంతసేపు రాజకీయం చేయండి, తప్పులే. రాజకీయంగా ఏమైనా మీరు ఏదైనా మాట్లాడదలిస్తే, రాజకీయంగా మీరు ఏమైనా విమర్శించదలిస్తే తప్పకుండా విమర్శించండి. దాన్ని మేము కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, మావేమైనా తప్పులు ఉంటే. అంతే తప్ప ఇంత నీచంగా అరే స్టేట్ లెవెల్లో మనం ఏం చేసినా అంటే మనం కట్టు పేస్ట్ చేసి మనం ఏం మాట్లాడినా కూడా అది జనాలు వినేస్తారు, నమ్మేస్తారంటే మీ పరువు పోతుందనే విషయాన్ని మీరు గమనించడం లేదనేది ఇక్కడ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే సీసీ కెమెరాలు దేనికోసం అడుగుతున్నారు? సీసీ కెమెరాలకు ఇప్పటి వరకు డబ్బు ఇచ్చిన వాళ్ళల్లో మీకు తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కూడా చెక్ ఇచ్చినారు. ఎవరి పేరు మీద చెక్ ఇచ్చినారు? ఏ కార్యక్రమం అది? మంచి ఉద్దేశం ఉంది కాబట్టి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెక్కులు ఇచ్చినారనే విషయాన్ని మీకు తెలీదా? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఒక మహమ్మారి రావడం జరిగింది. ఆ క్రమంలో మీరు ఫండ్ రైజ్ చేసిన విధానం మీకు తెలీదా? మీకు గుర్తు లేదా? ఎవరిని వదిలిపెట్టినాం ఆ రోజు? మెడికల్ షాపులను అడిగినారు, డాక్టర్లను అడిగినారు, పెట్రోల్ బంక్ ఓనర్లను అడిగినారు. ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఒక మోస్తారు పేరున్న నాయకులు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఆ రోజు మీరు ఫండ్ రైజ్ చేసి కార్యక్రమం చేసినారా లేదా? అవన్నీ కూడా బంగారంగళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కిరాణా షాపుల వాళ్ళు కూడా వాళ్ళ స్తోమతకు సంబంధించి ఆ రోజు మీరు ఫండ్ రైజ్ చేసినారా? ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గ ప్రజల భద్రతను ఒక బాధ్యతగా తీసుకొని ఒక కార్యక్రమం చేస్తే దాని మీద బురద జల్లే కార్యక్రమాలు. సిగ్గుండాల కొంచెమైనా సరే ఇలాంటి విషయాలు మీరు మాట్లాడేటప్పుడు. దయచేసి కొంత విఘ్నతతో రాజకీయాలు చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాము, ఏది పడితే అది విమర్శిస్తామంటే ప్రజలు దీన్ని హర్షించారు. ఖచ్చితంగా రాజకీయంగా మీరు ఏదైనా మాట్లాడాలా, మీరు ఏదైనా కొట్లాడాలంటే రాండి, రాజకీయంగా మాట్లాడదాం తప్ప ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు, పనికిమాలిన ట్రోలింగ్లు చేయడం వల్ల మీరు ఆనందం పొందొచ్చు తప్ప దీనివల్ల మాకు జరిగే నష్టం ఏమి ఉండదు. కాకపోతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలా, వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడే మా నగర అధ్యక్షుడు మన్సూర్ గారు చెక్కు రాసినారు. ఆ చెక్కు పైన KHK టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. ఎవరు ఇచ్చినా కూడా, ఏ వ్యక్తి డొనేషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఈ పేరు మీదనే చెక్కు తీసుకోవడం జరుగుతుంది. ఇది సామాజిక బాధ్యత. చిన్న ఒక మోస్తారు మన ఏరియా పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఒక మోస్తారు నాయకులు ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ గారు, ఎస్ఐ గారు సామాజిక బాధ్యతగా తీసుకొని వాలంటరీగా వచ్చి మీరు మీ వీధుల్లో
సీసీ కెమెరాలు పెట్టండి. రేపు ఏదైనా దొంగతనం జరిగితేనో, రేపు ఏదైనా అఘాయిత్యాలు జరిగితేనో మనం వెంటనే ట్రేస్ అవుట్ చేయడానికి కానీ, అవి జరగాలని ఆలోచన చేస్తే మనం వెంటనే దొరికిపోతామని చెప్పి ఆ దొంగలకి కానీ భయం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి అప్పీల్ చేసే పరిస్థితులు మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మర్చిపోయి ఇదేదో ఇదన్నట్టు దీన్ని మీరు తీసుకొచ్చి మీరు ఆనందం పొందుతా ఉన్నారంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. మీకు ఎవరైతే ఇందులో పాత్ర ఉండి మీరు దీన్ని ట్రోల్ చేస్తా ఉన్నారో నిజంగా మీరు సిగ్గుపడతారు. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని దీన్ని హర్షించరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, గత కొన్ని రోజులుగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే కనుక వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనేక రకాలుగా మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారి గురించి మరియు పోలీస్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి గురించి ఏదో అనేక రకాలైనటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలుగా నాయకులుగా తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, మరియు ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారో, మీకు ధైర్యం ఉంటే గనక ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ధైర్యం ఉంటే గనక ఆ యొక్క క్లిప్పింగ్ కటింగ్ లేకుండా పూర్తిగా ప్లే చేసేందుకు మీకు ధైర్యం ఉందా అని చెప్పేసి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాం. మీకు అంతగా చూపెట్టాలని ఉంటే గనక ఈ యొక్క కడప నగర నియోజకవర్గంలో మీరు చేయలేకపోయినటువంటి పనులను మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు పోలీసు సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూపించేటువంటి సత్తా మీకుందా, ధైర్యం మీకుందా అని యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ యొక్క సోషల్ మీడియా ప్రతినిధులను అడుగుతా ఉన్నా. ఎవరయ్యా మీరు రాస్తారు, వసూలు చూడండి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కోవిడ్ టైంలో వ్యాపారస్తుల దగ్గర వసూలు చేసినటువంటి ఘనత యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక బంగారంగళ్లలో మీరు స్వచ్ఛందంగా వ్యాపారం చేసుకోండి, న్యాయపరంగా మీరు వ్యాపారం చేసుకోండి, మీకు భద్రత కల్పించేటువంటి హామీ మాదని ధీమా ఇచ్చినటువంటి ఘనత మా యొక్క పోలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి గారిది, మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిది. ఈ యొక్క కడప నగరంలో మీ పార్టీ నాయకులందరూ కలిసి కబ్జా చేస్తే కనుక ఎక్కడైనా చిన్న సెంటు స్థలం కబ్జా చేసినా కూడా ఏ ఒక్క కూటమి కార్యకర్తను ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి తీర్మానం చేసినటువంటి ఘనత మా యొక్క పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారిది, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిది. మీరు ఈ యొక్క నగరాన్ని గాంజాయితో ప్రోత్సహించిపోతే కనుక ఆ యొక్క గంజాయి మూలాల నుండి యొక్క నగరాన్ని కాపాడుకోవడం కోసం అనుక్షణం నిఘు నేత్రాలను ఏర్పాటు చేయడం చెప్పేసి ఒక సీసీ కెమెరాల ఏర్పాటు కోసము ప్రతి ఒక్కరిని మేము అర్జిస్తా ఉన్నాం. సహకరించండి అని. మీ మాదిరి ఏమన్నా మేము బెదిరింపులకు దిగినామా? మీ మాదిరి ఏమన్నా మేము భయపడిచ్చినామా? ఈరోజు ఆ యొక్క సోషల్ మీడియా నాయకులు చెప్తా ఉన్నారు కదా, మీకు అంత ధైర్యం ఉంటే కనుక ఈ యొక్క కడప నగరంలో ప్రజానికం నడిచేందుకు వీలు లేకుండా బ్రిడ్జిలు కూల్చేటువంటి ఘనత మీది. అది చూపించండి సోషల్ మీడియాలో. ఆ యొక్క ప్రజలకు అనుగుణంగా అభివృద్ధి పరంగా నడిపించేందుకు రహదారులు వేస్తున్నటువంటి ఈ యొక్క నగరంలో పూర్తి కానటువంటి ఒక బ్రిడ్జి ఉంటే కనుక దానికి కొన్ని లక్షల రూపాయలు కేటాయించి పూర్తి చేయించి అందుబాటులోకి తెచ్చిన ఘనత మా యొక్క పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారిది. వాటిని ఆపినటువంటి ఘనత మీది. ఇది చూపెట్టండి. ధైర్యం ఉందా? మీరు ఇంకా ఏదో పెద్దగా చెప్తా ఉన్నారు, మేము వసూలు చేస్తా ఉన్నాము అది అని చెప్పేసి. సిగ్గుందేరు అవుతున్న ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకు. గతంలో ఈ యొక్క కడప నియోజకవర్గానికి సంబంధించి షాహిన్ బాగ్ అనేటువంటి ఒక ఉద్యమం జరిగితే ఆ యొక్క ఉద్యమంలో అన్నం సప్లై చేస్తున్నాడు, అన్నానికి దాతృత్వం వహిస్తున్నాడు అని చెప్పేసి ఈ యొక్క కడప నగరంలో ఒక సీనియర్ మోస్ట్ సోషల్ యాక్టివిటీస్ట్ ను ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో ఆయన అంగేటువంటి బయటికి లాగి అవమానపరిచేటువంటి ఘనత నీది కాదా? ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కదా? ఏ ఒక్కరినన్నా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘనత ఈ రోజు ఈ యొక్క నియోజకవర్గంలో ఉందా? వసూళ్లు, దందాలు, కబ్జాలు అన్ని చేసింది మీరు. ఈరోజు న్యాయబద్ధంగా సంతోషపరంగా పాలన చేస్తా అంటే చూసి ఓర్వలేక మీ ఇష్టానుసారం మాట్లాడుతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇకనైనా సరే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ ఎన్ని సొల్లు కూతలు కూసినా కూడా ఒరిగేది ఏం లేదు. ఈ యొక్క కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మా యొక్క కూటమి నాయకత్వము, మా యొక్క తెలుగుదేశం పార్టీ, మా యొక్క పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కంకణం కట్టుకొని పని చేస్తా ఉన్నారు. పని చేసే తీరుతాం. అడ్డం వస్తే గనక బుల్డోజర్ల మాదిరి తొక్కుకుంటా పోయి యొక్క కడప నగర నియోజకవర్గానికి అభివృద్ధిని ఇస్తాం. తప్పితే మీలాంటి కారు కూతలు కూసి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళను చట్టపరంగా తాట తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.